గురుదేవా, మన సనాతన ధర్మంలో సాయిబాబా గురించి ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. ఇంకొకటి, ఆయన చరిత్రను మనం పరిశీలించి చూస్తే ఆయన హిందువుగా కూడా గుర్తింపబడలేదు. మరెందుకు ఈ హిందువులు సాయిబాబాకి పూజ చేయాలి? ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటికీ కళ్ళు తెరుచుకున్నటువంటి హిందూ లోకం ఏదైతే ఉందో, నేను ఏ దేవుణ్ణి తక్కువ అంటలే, ఎక్కువ అంటలేదు. స్వధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మం కోసం ప్రాకులాటం అనేది ముఖ్యంగా మన హిందువులకు ఉండేటువంటి ఒక దరిద్రమైనటువంటి ఆలోచన విధానం అని చెప్తాను. ముందు మన వాళ్ళని మనం తిట్టుకుంటే ఎదురు వాళ్ళని ఏమైనా అనడానికి బాగుంటుంది, అవునా? మన వాళ్ళకే ఫస్ట్ ఆలోచన విధానం మారాలి. సబ్కా మాలిక్ ఏక్, వాడు చెప్పే మాట. ఇదంతా వద్దు, ఆయన ఏం చెప్పాడా చెప్పలేదా తీసి పక్కన పెడితే, షిరిడీలోకి వెళ్తే షిరిడీ సంస్థాన్ ట్రస్ట్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అనేది చూడండి ఫస్ట్. ఓకే. దాంట్లో అతి ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉంటారు. ఆయన శిష్య పరంపర మొత్తం మన హిందువులు అని చెప్తుంటారు కదా. పరంపర వాడు చెప్తానన్న, పరంపర అని చెప్తున్నారు, బాగానే ఉంది. వీళ్ళందరూ కలిసి వెళ్ళారు, ఆయన ఏదో బాబాలాగా చూసుకున్నారు. ఇక్కడ ఆయన చేసినటువంటి వాటిల్లో అసలు ఇదన్నీ వద్దు నాన్న. సమాధి ఎవరికి ఉంటుంది? మనకు లేదు సమాధి. మనది ఖననం కాదుగా, దహనమే.